దాదాపు రాష్ట్రంలో తెలిసిన వారికి తెలుస్తుంది, తెలియని వారికి తెలియదు. కానీ ప్రైవేట్ రంగంలో ఏ ప్రభుత్వానికైనా ఇప్పుడు దేశంలో కోట్లాది ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, నిరుద్యోగులు ఉన్నారు. భారతదేశం యావత్తు 70 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు భర్తీ చేయవచ్చు అధికారికంగా. కానీ కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ కోట్ల మందికి ఇవ్వలేము. ఆ 70 లక్షల మందిని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేతనవుతుంది. కానీ మన రాష్ట్రంలో 17 లక్షల మందికి ప్రైవేటు రంగంలో ఉద్యోగం కల్పించాం. 17 lakhs. 2,32,000 ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఉపాధ్యాయులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఇవన్నిటి కూడా 2,32,000 మంది భర్తీ చేశాం. మొన్ననే అంతర్జాతీయ కార్మిక సంస్థ మన 10 రోజుల క్రితం ఒక రిపోర్ట్ ఇచ్చింది. మనం ఇచ్చిన రిపోర్ట్ కాదు, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఇంటర్నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూషన్ ఏమని రిపోర్ట్ ఇచ్చింది? భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ప్రత్యేకంగా అత్యధికమైనటువంటి ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అంతర్జాతీయ కార్మిక సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. ఈ కళ్ళ కనపడతా ఉన్నాయని. సో తెలంగాణ సాధించుకున్న తర్వాత సరే, మొన్న ఎలక్షన్ జరిగినాయి, ప్రజలు ఇంకేదో ఆశపడ్డారు. 4,000 పెన్షన్ ఇస్తామన్నాడు రేవంత్ రెడ్డి, నమ్మారు. కానీ ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు, తెలంగాణ ప్రజల ఆశలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం పనిచేసింది. అన్ని వర్గాల వారిని ఆదుకున్నాం. మాకు మతం లేదు, కులం లేదు, జాతి లేదు, అందరినీ ఆదుకున్నాం, ఇంకా ఆదుకుంటాం కూడా. సో ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంలో గత 10 సంవత్సరాలుగా పార్టీకి అండగా ఉండి, మాకు అండగా ఉండి, ప్రజలకు చేదోడు వాదుడుగా ఉండి కార్యక్రమాలు నడుపుతున్నటువంటి పార్టీ యంత్రాంగానికి అందరికీ కూడా నా తరఫున, పార్టీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. 2001 సంవత్సరంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అంకురార్పణ జరిగింది. అనేక పోరాటాల మధ్యన, అనేక ఉద్యమాల మధ్యన, అనేక మంది త్యాగాల ఫలితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం. 2 జూను 2014 నాడు అధికారికంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనం ప్రకటించుకున్నాం. ప్రకటించుకున్నటువంటి తెలంగాణ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో, వారు ముఖ్యమంత్రిగా దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత తక్కువ సమయంలో చేయనటువంటి పనులు చేసి చూపించాం. నాయకులు కేవలం ఉపన్యాసాలకే పరిమితమవుతారు, మాటలకే పరిమితమవుతారు. కానీ చేతలతో ఆచరణలో చూపించినటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. చెప్పిన మాటలన్నీ కూడా 1-2 మినాయిస్తే, 1-2 మినాయిస్తే అన్నీ కూడా సాధించుకున్నాం. రైతాంగం ఇచ్చినటువంటి హామీలు కానీ, పేదలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కానీ ఒక్కొక్కటిగా సాధించుకుంటూ వచ్చాం. దేశంలోనే ఇచ్చినటువంటి మాటలో 200 రూపాయల పెన్షన్ ఉన్నటువంటి పేదవారిని ఆదుకోవటానికి ముందు 1000, తర్వాత 2000 చేశాం. కేవలం అమోఘం. కేసీఆర్ ఒక్కడేం చేయలేడు, పోచారం శ్రీనివాస్ ఒక్కడేం చేయలేడు. ఈ యొక్క బలగం మన వెనకాల ఉంటేనే, ఆ బలం ఉంటేనే పనులు సాధించగలుగుతాం.
ఇప్పుడు ఒక 5-10 నిమిషాలు పిలిపిస్తే ఇంతమంది వచ్చారు. అంటే పార్టీ మీద విశ్వాసం, పార్టీ మీద శ్రద్ధ, నమ్మకం. ఆ విధంగా ఈరోజు తెలంగాణ పార్టీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఇంకెన్నో ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలి. ఇక కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు మొగల పుట్టేది పుబ్బల వద్దని. మేము మొగల పుట్టింది తెలంగాణ గడ్డ మీద ఉండేది తెలంగాణ పార్టీ. మీరుండరు, మీ జాతకాలు ఉండయి, మీ అడ్రస్లు గల్లంత అవుతాయి, దొంగ మాటలు చెప్పి నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా, బీజేపీ పార్టీ ఉంది. ఇంత నాళ్ళకి సిగ్గులేదు ఇంతనన్నా. 10 సంవత్సరాల క్రితం తెలంగాణలో గవర్నమెంట్ వచ్చింది కేసీఆర్ నాయకత్వం. అదే 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అక్కడ ప్రభుత్వం ఏర్పడ్డది. నువ్వు చెప్పు, రైతులకు ఏం చేసినావు నీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒకటి చెప్పు, పేదలకు ఏం చేసినావో చెప్పు, యువకులకు ఏం చేసినావో చెప్పు, వృద్ధులకు ఏం చేసినావో చెప్పు, తెలంగాణ అభివృద్ధి కోసం ఏం నిధులు ఇచ్చినావో చెప్పు. అంతేగాని మైక్ పట్టుకొని वो कर देऊंगा ये कर देऊंगा क्या करते, भाषण करते खत्म. भाषण के सिवा तुम्हारे पास कुछ भी नहीं है. लोगों को बेवकूफ बना रहे भाषण देके. ओ किसान भाइयों का आमदनी दुगनी बनाएंगा, कहाँ बनाएंगे दुगनी? वो केसीआर सरकार यहाँ काश्तकारों के साथ रहती उनका आमदनी बढ़ाने की कोशिश करे. तुम చట్టంలో చేస్తానో రైతులకు చట్టబద్ధత కలిగిస్తానో, రేటు కలిగించినావా? ఇప్పటికి పంజాబ్ హర్యానా వాళ్ళకి ధర్నాలు చేస్తూనే ఉన్నారు. 7వ తేదీ చనిపోయారు రైతులు రోడ్ల మీద. భాషను మాత్రం పెద్ద పెద్ద భాషలు ఇస్తారు. సాలుకు 2 కరోడ్ ఉద్యోగాలు ఇస్తాను యువకులకు. 2 కరోడ్ నల్లధనం తీసుకొచ్చి పంచుతాన్నావు. పంచిన 1 రూపాయి అన్నా? నీ అదాని నీ అంబానీ ఎంబడి ఉంటేవాళ్ళు నీ లక్షల చందాలు ఇచ్చేటోళ్లకు 10 లక్షల కోట్ల రూపాయలు నువ్వు రుణం మాఫ్ చేస్తావు. బ్యాంకులు తీసుకున్న రుణాలు సంతకం పెట్టేసి మాఫ్ చేస్తావు నువ్వు అదాని అంబానీకి 10 లక్షల కోట్లు. ఇక్కడ 10 రూపాయలు రైతులకు రుణమాఫీ చేయవు, 10 రూపాయలు గరీబులకు రుణం అప్పు ఇవ్వవు. కాంగ్రెస్ పార్టీ గతి. నేను హరీష్ రావు ఛాలెంజ్ చేశారు, రుణమాఫీ ఆగస్టు 15 తారీఖు వల్ల రుణమాఫీతో పాటు నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తే నేను సిద్దిపేట శాసనసభ్యుడిగా రాజీనామా చేసుకుంటాను అని అమరవీల స్తూపం దగ్గర పోయి కాగితం పెట్టిండు. రుణమాఫీతో పాటు 6 హామీలు, ఒక రుణమాఫీ అనలే, రుణమాఫీతో పాటు 6 హామీలు అంటే 13 అంశాలు ఉన్నాయి. అందులో తులం బంగారం కావచ్చు, కళ్యాణ లక్ష్మి తోడుగా ఆడబిడ్డకు 2500 రూపాయలు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రైతు బంధు కావచ్చు 15,000, రైతు రుణమాఫీ కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, రైతు బీమా అది అందులో లేదు మళ్ళీ చేయలేదు. సో ఈ విధంగా కొన్ని అంశాల మీద మాటిచ్చారు. ఆ కౌలు రైతులకు 15,000 రూపాయలు కావచ్చు, ఉపాధి కూలీలకు 12,000 సంవత్సరానికి కావచ్చు. ఇట్లా నువ్వు ఇచ్చిన హామీలు అక్కడ పెట్టు, అమలు చెయ్యు. ఆగస్టు 15 తారీఖు వల్లగా ఇవన్నీ అమలు చేస్తే మా హరీష్ రావు గారు శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను నిన్న అమరవీల స్తూపం దగ్గర పెట్టేచ్చాడు. నువ్వు పోయినావా? నువ్వు ఇచ్చిన రాజీనామా? నీ మాట మీద నీకు ధైర్యం ఉంటే చేస్తాను బాజాప్తా, నేను కూడా రాజీనామా చేస్తాను. హరీష్ రావు ఛాలెంజ్ను స్వీకరించినవా? స్వీకరించలే, భయపడ్డు. ఎందుకు? నీ పట్ల నీకే విశ్వాసం లేదు, చేస్తాను నమ్మకం లేదు, అందుకే ఛాలెంజ్ స్వీకరించలే. కాబట్టి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు తెలంగాణ ప్రజలకు కూడా ఓ భరోసా. గెలిచినాం, ఎమ్మెల్యేలు గెలిచినాం, కొంతమంది ఓడి అయినప్పుడు ఆయన మాత్రాన భయపడేది ఏం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజలకు కోపం వచ్చినప్పుడు కింద పెడతారు, ప్రేమ కలిసినప్పుడు మీద పెట్టుకుంటారు, అభిమానిస్తారు. ఆ రోజులు వస్తున్నాయి. తప్పనిసరిగా మా పని మేము చేసుకుంటూ పోతాం. ఎవరికి భయపడేది లేదు, ఎవరు జంకేది లేదు. ధైర్యంగా తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం మా ఊపిరినంత వరకు తెలంగాణ కోసం పనిచేస్తాం. తెలంగాణ ప్రజల కోసం అంకితమవుతాం. జై తెలంగాణ, జై తెలంగాణ.
కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.